పార్వతీపురం పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. బెలగాం కోవెల వీధిలో వెలసిన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శతాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. 100 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు సన్నాహక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మహత్తర వేడుకలకు అంకురార్పణగా ఏప్రిల్ 21న ఉదయం 7 గంటలకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆలయం వరకు భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ విశేష కార్యక్రమానికి జగదాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమద్ నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేయనుండడం విశేషం. తిరుమల పీఠ పారంపర్యాది పీఠాధిపతి తిరుమల రంగనాథాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ క్రతువులన్నీ జరగనున్నాయి. 10 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో నిత్య విశేష హోమాలు, సహస్ర కలశాభిషేకం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. ఈ ధార్మిక వేడుకల్లో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పివి భాస్కర్ ఆచార్యులు, బాలగంగాధర తిలక్రాయ్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మన్యం జిల్లా పార్వతీపురంలోని బెలగాంలోని కోవిల వీధిలో వేయించేస్తున్నటువంటి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క శతాబ్ది అంటే 100 సంవత్సరముల మహోత్సవంలో ఒక విశేషమైనటువంటి పండుగ ప్రయుక్తమైనటువంటి వాతావరణం నెలకొననుంది. ఆ కార్యక్రమం తేదీ ఏప్రిల్ 22/4/2026 నుండి 1/5/2026 వరకు అంగరంగ వైభవంగా నవాహనిక బ్రహ్మోత్సవాది వైభవంలో నిత్య విశేష హోమములు, సహస్ర కలశాభిషేకం, అలాగే వాటితో పాటుగా స్వామివారి తాలూకా వాహన సేవలు ప్రతిరోజు సాయంత్రం దేదీప్యమానంగా మంచి ఘనంగా జరగనుంది. అందులో భాగంగానే తేదీ 21/4/2026 తేదీన ఉదయాన్నే 7 గంటల నుంచి 11 గంటల వరకు శోభాయాత్ర మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మన దేవస్థానం వరకు కూడా శోభాయాత్ర ఘనంగా జరగనుంది. అందులోని భాగంగా జగదాచార్యులైనటువంటి శ్రీమాన్ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు కూడా వచ్చి అందులోని వారి ప్రవచనాన్ని శోభాయాత్రను కూడా కటాక్షించనున్నారు. వారు మంగళాశాసనంతో ఈ ప్రాంతంలో వేయించేసినటువంటి తిరుమల పీఠ పారంపర్యాది పీఠాధిపతులైనటువంటి తిరుమల రంగనాథ అయ్యవార్లం గారి తాలూకా ఆధీనంలో నవానికి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరగనున్నాయి. మీ అందరికీ సాధారణంగా ఇదే మా ఆహ్వానం. అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామి అమ్మవార్ల యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం.